హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నానా విధములైన కార్యములు గలవో కానీ అందరిలో అన్నిటినీ జరిగించేవాడు దేవుడొక్కడే. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించబడుచున్నది. ఎలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, ఆ ఆత్మ వలనే విశ్వాసము, ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరము, మరొకరికి అద్భుతములు చేయు శక్తి, మరొకరికి ప్రవచన వరము, మరొకరికి ఆత్మ వివేచనయు, మరొకరికి నానా భాషలు మాట్లాడటం, మరొకరికి భాషల అర్థం చెప్పటం, ఇలా రకరకాలైనటువంటి వరాలు ఉన్నాయి. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం, స్వస్థపరచు వరం, ప్రవచించు వరం, భాషలు మాట్లాడే వరం, భాషలకు అర్థాలు చెప్పే వరం. ఇది కొంచెం చర్చ్కి సంబంధించింది, మినిస్ట్రీకి సంబంధించిందిగా పౌలు ఇక్కడ చెప్తున్నాడు. దీన్ని ఇంకొంచెం లోతుగా వెళ్ళినట్లయితే నీకు బుద్ధివాక్యము అంటే కొంతమంది మాట్లాడినప్పుడు ఒప్పిస్తారు అవతల మనుషుల్ని. ఈ పులిపిట్ట నుంచే చేయక్కర్లేదండి ప్రసంగం. మన ఇంటిలో మొదటి ప్రసంగికురాలు తల్లే, తండ్రే. తల్లిదండ్రులు మీకు మీ బిడ్డలకు ఏం బోధిస్తున్నారో, ఏం నేర్పిస్తున్నారో, మీరు స్పిరిచువల్ పేరెంట్స్ అయితే మీరు వాక్యానుసారంగా వారిని, మా అబ్బాయి మాట వింటం లేదండి, చెప్పిన మాట వింటం లేదండి, మొండోడండి, దెయ్యమండి, పందిలా తింటాడండి, కుక్కలా తిరుగుతాడండి, ఏంటండి ఎప్పుడు చూసినా అలా చూసుకుంటే ఎవ్వడూ సరిలేడు. పందిలా తిరిగేవాడిని, పందివలే పోర్లిన నన్ను కుక్కలా తిరిగినాను ప్రేమతో, అది కదా. నీ జ్ఞానం చొప్పున దారి తప్పిన వాడిని మళ్ళించటం. బోధించేది ఒక మనిషిని ఖండించటానికి కాదండి, ఒక మనిషిని మళ్ళించటానికి. ఒక మనిషి బాగుపడాలి అనే ఆశ మనకు ఉండాలే కానీ ఎవరిని మనం రిజెక్ట్ చేయకూడదు, తోసివేయకూడదు. ఒకరిలో ఒక బలహీనత చూసినప్పుడు నెపములు మాపటం కాక ఆ బలహీనతలో నుంచి అతన్ని ఎలా బయటకు తీసుకురావాలి అనే జ్ఞానం, దైవ జ్ఞానం, దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన అభిషేకం. ఎంతోమంది ఈ రోజున రక్షణ లేని వారు ఉన్నారు. వారికి రక్షించటానికి కావలసిన జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం, స్వస్థపరచటం ఒక వరంగా దేవుని చేత ఇవ్వబడుతుంది. ఒక పాస్టర్ గారే అవ్వక్కర్లేదు. మీకు విశ్వాసం ఉంటే మీరు నూనె రాసి ప్రార్థిస్తే మీ బిడ్డలతో ప్రారంభించండి. మీ బిడ్డలకు బాగోలేనప్పుడు హాస్పిటల్కి పరిగెడతాం కాదు, మీరు నూనె రాసి ప్రార్థన చేసి చూడండి. ఒక్కొక్కసారి నువ్వు ఎవరెవరి కోసం ప్రార్థన చేస్తున్నావో వాళ్ళు వచ్చి నీకు సాక్ష్యం చెప్తున్నప్పుడు నీకు అర్థమవుతుంది. అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చాడు, ఎవరిని తీసిపడేయలేదు దేవుడు. కొందరు కనపడతారు, కొందరు మరుగులో ఉంటారు. కొందరు కనబడే కార్యాలు చేసే వరం, కొంతమందికి దాగుండి చేసే అభిషేకం. అది ఏదైనా సరే ప్రతిఫలం మాత్రం ఈక్వలే. మనం షో ఆఫ్ చేసుకునే బాలాంటి పాస్టర్లకి 2 శిక్ష ఉంటుందంట. బోధకులకు కఠినమైన శిక్ష, ఏం చెబుతున్నావో దాని ప్రకారం చేయకపోతే. కానీ కనబడకుండా పరిచర్య చేసేటప్పుడు ఒక దైవజనుడు ప్రార్థించుకుంటుంటే చాలా గొప్ప ఉద్యోగం జరిగిందంట. 1000 మంది ఆత్మలు అక్కడ రక్షించబడ్డారు. కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. చూసి అబ్బా ఇవాళ 1000 ఆత్మలు సంపాదించానయ్యా, నీకు వందనాలు ప్రభువా అని సంతోషంగా ప్రార్థించుకుంటుంటే, ఊరుకో 500 నువ్వు సంపాదించావు. కాదు నాయన, లెక్క పెట్టారు మా వాలంటీర్స్, 1000 మందిని ఆయన పేపర్లన్నీ తీసుకున్నాం ప్రభువా. కాదు 500 మందే. కాదు ప్రభువా 1000 మంది. నీ ప్రసంగం విని మారిన వాళ్ళు 500 మంది. మీ సంఘంలో పలానా ముసలమ్మ గారు ఉన్నారు చూడు, ఆ మూల కూర్చొని వాక్యం చెప్తున్నప్పుడు ఆత్మలు రక్షించని కన్నీటితో ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన వలన మారిన వాళ్ళు
మిగిలిన వాళ్ళు ఏంటంటే అస్సలు వరం ఏంట్రా బాబు అంటే యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఈ లోకంలో నిత్యం జీవించం మనం. ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది. పాపం వల్ల మరణం వచ్చింది. కానీ ఆ మరణాన్ని ప్రభువు మన పక్షంలో మరణించి మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా జయించి మన పాపమును ఆయన భరించి, మన శాపమును ఆయన భరించి, మన కొరకు సిలువలో చేసిన యాగము ద్వారా ఈ రోజున మనకు ఒక వరం సిద్ధపరిచాడు. ఏం పెట్టుకున్నాడో తెలుసా? వెండి బంగారాల వంటి క్షయమైన వస్తువుల చేత కాక నిర్దోషమును నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచించబడిద్రని ఎరగరా? నిన్ను రక్షించటం, రక్షణ ఉచితమే. ఈరోజు మనం తీసుకోవచ్చు. ఉచితంగా క్షమించే దేవుడు, ఉచితంగా రక్షించే దేవుడు. రక్షణ పొందడానికి ఎంత కట్టాలి అని అడిగితే, పరలోకానికి ఎంత టిక్కెట్ అని అడిగితే, ఏంటంటే ఒకవేళ వేల పెడితే ఈ భూలోకంలో కోటీశ్వరులే పరలోకంలో కూడా ఉంటారేమో. ఉగ్రత ధనమని ఈ ఆస్తి అక్కడికి రాదు. ఒకడు లోకమంతా సంపాదించుకున్నా తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమీ ప్రయోజనం లేదు. ఒకడి యొక్క పాప విమోచన కొరకు వాడు ఏం సమర్పించాడు? నీ ప్రాణమే కావాలి. పాపం వల్ల వచ్చు జీతం మరణం. నీకు మరణం రావాలి, కానీ ఆ మరణాన్ని యేసు మింగేసి ఆయన జీవాన్ని మనకు వరంగా, ఆయన కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము, నిరంతరము జీవించే జీవితాన్ని ఇచ్చాడు. ప్రార్థన. జీవజల ఊటలు ఊరజేయన ఆయన, పాసి చేరకుండా, కల్మషము నిలబడకుండా ఎప్పటికప్పుడు శుద్ధీకరించబడిన శుద్ధ జలాలతో పరిశుద్ధపరచబడుతూ అనేకులకు ఆశీర్వాదకరముగా మా జీవితాలు జీవనదిగా, అనేకుల దాహమును తీర్చినదిగా, అనేకులు శుద్ధీకరించబడుటకు ప్రయోజనకరమైన జీవితాలు జీవించుటకు మాకు సహాయం చేయ. ఆత్మ ద్వారా కలిగే రకరకాల వరాల గురించి విన్నాం. ఏ వరం మాకిచ్చావో, ఏ పరిచర్య మాకిచ్చావో, ఏ తలాంతు మాకిచ్చావో, ఏ వరం ఇచ్చావో ఈరోజు మేము తెలుసుకొని దాన్ని నీ ముందు పెట్టి అభిషేకించబడి ఇది మొదలుకొని చేతుల్లో వాడబడటం సహాయం. మీటింగ్ ముగిసిన పరిశుద్ధాత్మని కార్యం మా హృదయాలలో కొనసాగడానికి ఎంతో కాలంగా నిర్విచారంగా ఉన్న మేము, నిర్లక్ష్యంగా ఉన్న మేము మేల్కొని మొర్రపెట్టుటకు, నీ అగ్ని మా గుండెల్లో మండుటకు, నీ అభిషేకము పొంది నీ సాక్షులుగా బ్రతుకుటకు ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున, ప్రభుత్వమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779
లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 9540 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకొని రండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభు నామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి. కల్వరి ప్రతిధ్వని